సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఏకాదశి ఉపనిషత్తుల సారం చూస్తున్నాం. ఇది 4వ పాఠం. ముండకోపనిషత్తులో ఇది 3వ ముండకం, ఆఖరి ముండకం ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ముండకోపనిషత్తులోని మొదటి 2 అధ్యాయాలు చూసాం. అధ్యాయాన్ని ముండకం అంటారని కూడా చూసాం. మొదటి ముండకంలో ముండకోపనిషత్తుకు ఆధారమైనటువంటి ప్రశ్న వచ్చింది. కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇతి. దానికి జవాబుగా అపరావిద్య పరావిద్యను ప్రవేశపెట్టి పరావిద్య నేర్చుకున్నట్టయితే సర్వం నేర్చుకున్నట్టు అవుతుంది చూపించారు అంగిరస ముని. కర్మకాండను ప్రవేశపెట్టి కర్మకాండ యొక్క పరిమితిని సూచించి కర్మకాండ నుంచి జ్ఞానకాండకు ఎలా రావాలో కూడా వివరించారు గురువు అంగిరసుడు. 2వ ముండకంలో జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని వివరించారు. అందువల్ల 3 అధ్యాయాల్లోకి 2వ అధ్యాయం చాలా చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం ముండకోపనిషత్తులో. ఈ అధ్యాయంలోని మొదటి ఖండంలో పరమాత్మని సద్రూపంగాను, 2వ ఖండంలో జీవాత్మని చిద్రూపంగాను వివరించి సత్తే చిత్తు చిత్తే సత్తు అని నిరూపించారు. ఈ అధ్యాయంలో ఈ ఐక్యాన్ని చూపించే మంత్రాలు చాలా ఉన్నాయి. అందువల్ల ఈ అధ్యాయం మహావాక్య ప్రధాన అధ్యాయం. దీంతో ఉపనిషత్తు శిఖరాగ్రానికి చేరుకున్నాం. అందువల్ల ఇంకా కిందికి దిగాలి. శాస్త్రీయ సంగీతంలో ముఖ్యమైన రాగం, తానం, పల్లవి, తనియావర్తనం అయిపోయాక ఒక్కోసారి లలిత సంగీతం పాడతారు. నిజానికి ఆ పాటల కోసం ఎదురు చూసేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆ విధంగా వేదాంతం అనే శాస్త్రీయ సంగీతంలో రాగం, తానం, పల్లవి, తనియావర్తనం అయిపోయింది. 2వ అధ్యాయం కూడా అయిపోయింది. ఇంకా లలిత సంగీతంలాగా వేదాంత సాధనలు చూడబోతున్నాం. ఈ సాధనలు 2 రకాలు: సాక్షాత్తు సాధన, సహకారి సాధన. ఉదాహరణకు అనారోగ్యం వస్తే మందు వేసుకోవడం సాక్షాత్తు సాధన, దానికి తగ్గ పథ్యం చేయడం సహకారి సాధన. పథ్యం కూడా ముఖ్యమే. ఇప్పుడు వేదాంతం విషయంలో జ్ఞానయోగం సాక్షాత్తు సాధన. ఈ అధ్యాయంలో ఈ సాధనలను చూద్దాం. ముందు 3వ ముండకంలోని ప్రథమ ఖండం చూద్దాం. అందులో 10 మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాల్లో సహకారి సాధనలు వస్తాయి. ఆత్మ జ్ఞానం పొందడానికి ఇవి తోడ్పడతాయి. ఇంకా చెప్పాలంటే జ్ఞాన యోగ్యత ప్రాప్తికి తోడ్పడతాయి. అవేమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. వాటిలో మొదటిది సాంకేతిక సాధన, సమ్యక్ జ్ఞానము. శాస్త్రం నువ్వు అనంతం, నువ్వు సర్వవ్యాపకం ఉంటుంది. శాస్త్రం నువ్వు అనంతం, సర్వవ్యాపకం అన్నప్పుడు నువ్వు ఎవరో సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు అంటే శరీరం అవ్వచ్చు, నువ్వంటే మనసు కూడా అవ్వచ్చు. సందర్భాన్ని బట్టి ఆ నువ్వు ఎవరో మారుతూ ఉంటుంది. వేదాంతం నువ్వు అన్నప్పుడు అది ఏ నువ్వో తెలియకపోతే అయోమయంలో పడిపోతాం. నువ్వు సర్వవ్యాపకం అని వేదాంతం అంటే అక్కడ నువ్వుని శరీరంగా తీసుకున్నారనుకోండి, అది ఎలా సాధ్యమవుతుంది? తమిళంలో ఆల్ అంటే మనిషి, ఆల్ అయిన నేను హాల్ అంతా ఎలాగా వ్యాపిస్తాను అని ఆశ్చర్యపోతారు. ఇంకా అక్కడి నుంచి వేదాంతం ఇలా పరస్పర విరుద్ధమైన భావాలను బోధిస్తున్నది అనే పొరపాట్లు పడిపోతారు. అందువల్ల వేదాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. నువ్వు అంటే ఏ నువ్వో తెలుసుకోవాలి. వేదాంత పరిభాషలో నేను పదం 3 అంశాలు కలిసి ఉంటాయి. ఇదంతా తత్వబోధలో చూసాం. అది వేదాంతానికి ప్రాథమిక గ్రంథం. ఇక్కడ మనం ఆ 3 అంశాలేమిటో టూకీగా చూద్దాం. మొదటి అంశం చైతన్యం. చైతన్యం 5 లక్షణాలు చూసాం. అందులో ఒక లక్షణం చైతన్యం సర్వవ్యాపకం. సర్వవ్యాపకమైన చైతన్యం మన శరీరంలో కూడా ఉంటుంది. మన శరీరాలకు సాంకేతిక పదం కార్యకారణ సంఘాతం, బాడీ మైండ్ కాంప్లెక్స్. ఈ చైతన్యాన్ని బింబ చైతన్యమని, చిత్ అని అంటారు.
ఇంగ్లీష్లో ఒరిజినల్ కాన్షియస్నెస్ అని, ఓసి అని కూడా అంటారు. రెండో అంశం చూద్దాం. ప్రతిబింబ మాధ్యమం. మనశ్శరీరాలు కార్యకారణ సంఘాతం అంటారని చూసాం. అవి జడమైన మనస్సుకు అద్దంలాగా ప్రతిబింబింపజేసే లక్షణం ఉంది. మనస్సు బింబ చైతన్యాన్ని ప్రతిబింబింపజేస్తుంది కాబట్టి దాన్ని ప్రతిబింబ మాధ్యమం అన్నారు. దాన్ని ఇంగ్లీష్లో రిఫ్లెక్టింగ్ మీడియం అని, ఆర్ఎం అని అంటారు. మనస్సు రెండవ అంశము. ఇంకా మూడో అంశం చూద్దాం. ప్రతిబింబ చైతన్యము. బింబ చైతన్యాన్ని ప్రతిబింబ మాధ్యమమైన మనస్సు ప్రతిబింబింపజేస్తే ఆ మనస్సులో ఒక ప్రతిబింబం ఏర్పడుతుంది. అద్దం ముందు మనం నుంచుంటే మన ప్రతిబింబం ఏర్పడినట్టుగా మనస్సులోని ప్రతిబింబం చైతన్యానిది కాబట్టి దాన్ని ప్రతిబింబ చైతన్యం అంటారు. ఇంగ్లీష్లో రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ఆర్సి అని అంటారు. ఈ ప్రతిబింబ చైతన్యాన్ని చిదాభాస అని కూడా అంటారు. చిత్ యొక్క ఆభాస అన్నమాట. ఆ విధంగా ఇప్పుడు మన శరీరంలో 3 అంశాలు ఉన్నాయి. అవి చిత్తు, మనస్సు, చిదాభాస. వీటిలో ఏది సర్వవ్యాపకమో ఏది శాశ్వతమో చూద్దాం. మనస్సు కార్యకరణ సంఘాతంలోనిది. దానికి పరిమితి ఉంది. అన్ని విధాలుగాను దానికి పరిమితి ఉంది, అన్ని విధాలుగాను. అందువల్ల మనస్సుకు పరిమితి ఉంది. పరిమితి ఉన్న మనస్సులో ఏర్పడిన చిదాభాస కూడా సహజంగానే పరిమితి ఉంటుంది. చిన్న అద్దంలో చిన్న ప్రతిబింబం ఏర్పడితే పెద్ద అద్దంలో పెద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది. అందువల్ల ప్రతిబింబం దాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిబింబ మాధ్యమాలు ఎన్ని ఉంటే ప్రతిబింబాలు కూడా అన్ని ఉంటాయి. ఎన్ని మనశ్శరీరాలు ఉంటే అన్ని ప్రతిబింబాలు ఉంటాయి. ఎన్ని మనశ్శరీరాలు ఉంటే అన్ని ప్రతిబింబాలు ఉంటాయి. అంతేకాదు, మనశ్శరీరాలకు పుట్టుక ఉంది కాబట్టి వాటిలో ఏర్పడిన చిదాభాస కూడా పుట్టుక ఉంటుంది. మనశ్శరీరాలు కదిలితే చిదాభాస కూడా కదులుతుంది. ఇప్పుడు ఈ మూడింటిని, చిత్, చిదాభాస, మనస్సులను 2 చేయవచ్చు. చిదాభాస మనస్సును కలిపి అహంకారము అంటారు. నిజానికి చిదాభాసని అహంకారం అంటారు. కానీ చిదాభాసకు విడిగా ఉనికి లేదు. ఇది మనస్సు చెప్పుచేతల్లో ఉంటుంది. మనస్సు నియంత్రణలో, మనస్సు ప్రభావంలో పడి ఉంటుంది. అందువల్ల చిదాభాసను విడదీసి చూడలేం. అలాగే చిదాభాస లేకుండా మనస్సు చేతనవంతం కాలేదు. అందువల్ల చిదాభాస సహిత మనస్సు అహంకారమైంది. ఈ 2 కాక 3వ అంశము ఒకటి చూశాం. దాన్ని చిత్ అంటారని చూశాం. దాన్ని వెస్టిలో సాక్షి చైతన్యం అంటారు. ఇప్పుడు నేను అంటే 2 అంశాలు అయ్యాయి. ఒకటి అహంకారము అంటే చిదాభాస ప్లస్ మనస్సు. 2 సాక్షి చైతన్యం అంటే చిత్. నిజానికి వెష్టి 2 అంశాల మేలు కలయిక అయినా మనం నేను అని వ్యవహరించినప్పుడు ఆ రెండిట్లో ఏదో ఒకదాని గురించి చెబుతున్నట్టు అర్థం. నేను లావుగా ఉన్నాను, నాకు 20 ఏళ్ళు అంటే నేను స్థూల శరీరాన్ని అని అర్థం. నన్ను మా అబ్బాయి బొత్తిగా పట్టించుకోవటం లేదు అంటే నేను మనస్సుని అని అర్థం. నేను సత్ చిత్ ఆనంద ఆత్మను అంటే సాక్షి చైతన్యాన్ని నేను అని అర్థం. ఒక్కొక్కసారి వేదాంతం వింటున్నప్పుడు కూడా మధ్యలో అహంకారం నేనులా దూసుకొచ్చేస్తూ ఉంటుంది. వేదాంత బోధకు వెళ్ళినప్పుడు చెప్పులు బయట వదిలినట్లుగా మీ అహంకారం నేనును బయట వదిలి వెళ్ళాలి. అప్పుడు మిగిలింది ఏమిటి? సాక్షి చైతన్యమైన నేను. నిజానికి అహంకారాన్ని వదలలేరు. మరి బయట వదలాలి అంటే అర్థం ఏమిటి? దాన్ని అట్టడుగుకు తోసేయాలి. శ్రవణ సమయంలో అహంకారం నేను అట్టడుగుకు వెళ్ళిపోతుంది కాబట్టి గురువు నువ్వు సర్వవ్యాపకము అంటే అది వింతగా అనిపించదు. ఎందుకంటే సాక్షి చైతన్యం సర్వవ్యాపకం. తత్వమసి మహావాక్యం వింటున్నప్పుడు ఏ నేను ముందుకు రావాలి? సాక్షి ప్రధాన శిష్యుడు వినాలి. అహంకార ప్రధాన శిష్యుడు వినలేడు. విన్నా అర్థం చేసుకోలేడు. అర్థం చేసుకున్నా జీర్ణించుకోలేడు.
నేనేమిటి, పరమాత్మలో సమానం ఏమిటి అనే అది మహాపరాధం అనుకుంటాడు. ఈ సాక్షి ప్రధాన శిష్యుడే వేదాంతాన్ని అందుకోగలడు. ఈ విషయాన్ని 3వ ముండకంలో ప్రథమ ఖండంలో ప్రథమ మంత్రంలోనే పక్షి కల్పన ద్వారా చూస్తాము. ఓం ద్వా సుపర్ణా సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి అనస్నన్ అన్యో అభిచాకసీతి. ఇది 3వ ముండకంలోని మొదటి ఖండంలోని మొదటి మంత్రం. ఈ మంత్రం తాత్పర్యం, ఒకే చెట్టు మీద ఒకే విధమైన 2 పక్షులు ఉన్నాయి. 2 మిలమిలా మెరిసిపోతున్నాయి. వాటిలో ఒకటి పిప్పలం పండుని ఆస్వాదిస్తూ తింటోంది, ఇంకొకటి తినకుండా కేవలం చూస్తూ ఉంది. ఈ సారాన్ని ఇంతవరకు చూసిన అంశాలతో పోల్చి చూద్దాం. పిప్పలం చెట్టు అంటే మనస్సు. పిప్పలం పండుని ఆస్వాదిస్తున్నటువంటి పక్షి చిదాభాస, తక్కువ స్థాయిలో ఉన్నటువంటి నేను, అహంకారం. తినకుండా చూస్తున్నది చిత్తు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నేను, సాక్షి చైతన్యాన్ని. ఈ రెండిట్లో సాక్షి చైతన్యం ఏమీ చేయదు. అది అకర్త అభోక్త. దానికి కర్మఫలం అంటదు, అంటే పుణ్యపాపాలు అంటవు. అందువల్ల సుఖ దుఃఖాలు లేవు. అందువల్ల అది నిత్యముక్త. ఇది ఉన్నత స్థితిలో ఉన్న నేను పరిస్థితి. తక్కువ స్థాయిలో ఉన్న నేను ఎప్పుడూ ఏదో చేస్తూనే ఉంటాను. ఆలోచనల ద్వారా మానస కర్మలు, వాక్కు ద్వారా వాచిక కర్మలు, శరీరం ద్వారా కాయిక కర్మలు చేస్తూనే ఉంటాను. అందువల్ల అహంకారం కర్త భోక్త అవుతుంది. అందువల్ల అహంకారం పుణ్యపాపాల్ని ఆర్జిస్తూ ఉంటుంది. దానివల్ల సుఖ దుఃఖాలు భరిస్తూ పునరపి జననం పునరపి మరణం అనే వృత్తంలో పడి తిరుగుతూ ఉంటుంది. ఇది సాక్షి అహంకారాల పరిస్థితి. పక్షి కల్పన ద్వారా ఈ భేదాన్ని సూచిస్తోంది ఉపనిషత్తు. అజ్ఞానం వల్ల పొరపాటు పడి నేను అహంకారము అనుకుంటున్నాను. జ్ఞానం పొందితే నేను సాక్షి చైతన్యాన్ని అని అర్థం చేసుకుంటాను. అహంకార సత్వే సంసార సత్వం, అహంకార అభావే సంసార అభావః. తస్మాత్ అహంకారః ఏవ సంసారస్య కారణం. అహంకారంతో మమేకం చెందితే అది సంసారానికి దారితీస్తుంది. జ్ఞానం పొంది సాక్షి చైతన్యమైన నా ఉన్నత స్థాయికి ఎదిగితే మోక్షం పొందుతాను. అందువల్ల మొట్టమొదటి సాధన, సాక్షాత్ సాధన జ్ఞానం పొందడం. అహంకారం సాక్షుల వివేకం. దీన్ని సమ్యక్ జ్ఞానం అంటుంది ఉపనిషత్తు. తర్వాత చెప్పబడినవి సహకారి సాధనలు. మొదటి షట్కంలో ఈ సహకారి సాధనలో 5 చూస్తాం. అవి సత్యం, తపస్సు, బ్రహ్మచర్యం, సూక్ష్మబుద్ధి, ఆత్మజ్ఞానుల పూజ లేదా గురు పూజ. సత్యేన లభ్యః తపసా హ్యేష ఆత్మ, సమ్యక్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం, అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రః, యం పశ్యంతి యతయ క్షీణ దోషాః. ఈ 5వ మంత్రంలో సాక్షాత్ సాధన అయిన సమ్యక్ జ్ఞానం గురించి, సహకారి సాధనలైన సత్యము, తపస్సు, బ్రహ్మచర్యం గురించి పేర్కొంటోంది ఉపనిషత్తు. సహకారి సాధనలు సత్యం. ఈ సత్యం అనే విలువను అన్ని ఉపనిషత్తుల్లోనూ చూస్తూ ఉంటాం. వాటిని శ్లాఘిస్తూ ఉపనిషత్తులు ఇది పాటించాలి అంటూ చెప్తాయి. ఉపనిషత్తు కూడా దీన్ని వదలలేదు. సత్యమేవ జయతే అంటోంది. ఈ వాక్యాన్ని మనం రూపాయి నాణ్యం మీద చూస్తాం, నోట్ల మీద కూడా చూస్తాం. అది ముండకోపనిషత్తులోంచి గ్రహించబడింది. అంటే మన పూర్వీకులు వేదాంతాల్లో ఎంత నిష్ణాతులో గమనించండి. ఆధ్యాత్మికంగా చూస్తే జయం అంటే జ్ఞానం పొంది మోక్షం పొందడం. సత్యం పదానికి సందర్భాన్ని బట్టి 2 అర్థాలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ఉన్న అర్థం వేరు, బ్రహ్మ బోధలో ఉండేటటువంటి అర్థం వేరు. ఏమిటా భేదం? ధర్మశాస్త్రపరంగా సత్యం అంటే నిజం పలకడం, వాచిక తపస్సు అంటారు దాన్ని. ఇది నైతిక విలువల్ని బోధిస్తుంది.
మనసా వాచా కర్మణ సత్యాన్ని పాటించడం. మనసులో ఒకటి బయటికి ఒకటి చెప్పకూడదు. అందువల్ల ఇక్కడ సత్యము అంటే సత్యం పలకడం, ధార్మిక జీవనాన్ని గడపడం. అదే బ్రహ్మ విద్యకు వస్తే సత్యం అర్థం మారిపోతుంది. దానికి మనసుతో కానీ వాక్కుతో కానీ సంబంధం లేదు. అది ఒక నైతిక విలువ కాదు. అదే అంతిమ సత్యం. సత్యం అంటే చైతన్య తత్వం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటాం. అనంతం సత్యం బ్రహ్మ. ఇప్పుడు చూసిన పరిభాషలో చెప్పాలి అంటే సత్యం అంటే చిత్, లేదా సత్యం అంటే సత్, లేదా బింబ చైతన్యం. సత్యం అంటే సత్తు లేదా చిత్తు లేదా బింబ చైతన్యం. సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే పారమార్థిక సత్యం. సత్యాన్ని 3 స్థాయిల్లో నిర్వచిస్తారు. ప్రాతిభాసిక సత్యము. ఈ సత్యం స్వప్న ప్రపంచం ఉన్నంత వరకు ఉంటుంది. ప్రాతిభాసికాలే అంటారు స్వప్నంలో ఉన్న నిజాన్ని. అది స్వప్నం నడుస్తున్నంత వరకు ఆ సత్యం ఉంటుంది. అది లేచాక మిథ్యగా తేలిపోతుంది. వ్యవహారిక సత్యం. జాగ్రత్త అవస్థలో ఉన్నంత వరకు జాగ్రత్త ప్రపంచం సత్యం. దాని నుంచి మీ ఉన్నత స్థాయికి లేస్తే అది కూడా మిథ్యే. వ్యవహారిక సత్యంలో వ్యవహారం నడుపుతారు. అందులో పాటించాల్సిన విలువల్లో ముఖ్యమైనటువంటి విలువ సత్యం. అందువల్ల సత్యాన్ని విలువగా వర్ణిస్తే అది వ్యవహారిక సత్యం. పారమార్థిక సత్యం. పారమార్థిక స్థాయికి ఎదిగితే ఉన్నది ఒకటే సత్యం. అదే అంతిమ సత్యం. అదే అద్వైతం. అందువల్ల బ్రహ్మ విద్యా బోధ పరంగా చూస్తే సత్యం అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. వ్యవహారిక సత్యంలో సత్యం ఒక విలువ. పారమార్థిక సత్యంలో సత్యం అంటే అంతిమ లక్ష్యం. ఉపనిషత్తు ఈ వ్యవహారిక సత్యాన్ని పాటిస్తే పారమార్థిక సత్యాన్ని పొందగలము అంటోంది. సత్యమేవ జయతే. ఏం జయిస్తారో చెప్పలేదు. ఆ ఆధ్యాత్మిక జయం తీసుకోవాలి, లౌకిక జయం కాదు. సత్యం పంథాలో నడిస్తే సత్య బ్రహ్మను అర్థం చేసుకోగలుగుతారు. ఎందువలనంటే ధార్మిక జీవనం గడపకపోతే ఆత్మజ్ఞానం పొందినా అది డిగ్రీ పొందినట్టు అవుతుంది, కానీ మీ జీవితాన్ని మార్చలేదు. అందువల్ల జయతే అంటే కోర్టులో గెలవటమో టెస్ట్ మ్యాచ్లో గెలవడమో కాదు, ఆధ్యాత్మికంగా గెలవడం. సత్యమేవ మోక్షం జయతే అని కలుపుకోవాలి. సత్యం పలికితే లౌకిక విజయాలు పొందుతారో లేదో అనేది మీ ప్రారబ్ధ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. కానీ సత్యం పలికితే మాత్రం మోక్షం పొందుతారు. ఆ విధంగా సహకారి సాధనలో మొట్టమొదటి సహకారి సాధనం సత్యం. సాధన తపస్సు. దీనికి అనేక అర్థాలున్నాయి. ప్రతి ఆధ్యాత్మిక నియమము ఒక తపస్సే. ఋతం తపః, సత్యం తపః, శృతం తపః, శాంతం తపః, దమత్ తపః, శమత్ తపః, దానం తపః, యజ్ఞం తపః. శంకర భగవత్పాదులు తపస్సు అంటే ఆర్జవం అంటారు. అంటే మనోవాక్కాయ కర్మలు ఒక్క తాటి మీద నడవాలి. ఆధ్యాత్మిక పరంగా చూస్తే తపస్సు ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. మొత్తం జీవన విధానంలోనే మార్పు రావాలి. ప్రతి చిన్న విషయాన్ని అదుపులో పెట్టుకోవాలి. మాంసాహారాన్ని మానాలి. ఒక పక్క ఉపనిషత్తు వింటాను, ఇంకొక పక్క మాంసభక్షణ చేస్తాను అంటే కుదరదు. ముందుగా ఆహార నియమాలు పాటించాలి. భాష వినసొంపుగా ఉండాలి. చేదు మాటలు మాట్లాడకూడదు. మంచి పుస్తకాలే చదవాలి. మంచి వారితోనే స్నేహం చేయాలి. ఏ పని చేసినా అది ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడేలాగా ఉండాలి, కానీ దాని నుంచి దూరం చేయకూడదు. మనశ్చ ఇంద్రియాణాంచ ఐకాగ్ర్యం తపః. మనస్సు ఇంద్రియాలు ఒక్క తాటి మీద నడవాలి. అన్ని ఆత్మవైపు ఏకీకృతంగా ఉండాలి. సహకారి సాధనలో రెండో సాధన తపస్సు. బ్రహ్మచర్యం మూడోది. ఇప్పుడు మూడోది బ్రహ్మచర్యం చూద్దాం. బ్రహ్మచర్యానికి కూడా అనేక అర్థాలు ఉన్నాయి. ఆ అర్థం అతను ఉన్న ఆశ్రమాన్ని బట్టి మారుతూ ఉంటుంది. గురుకులంలో ఉంటే బ్రహ్మచారిగా ఉంటాడు. ఆ ఆశ్రమ ధర్మంలో స్త్రీ వ్యామోహం ఉండకూడదు. గురుకులంలో బ్రహ్మచర్యం అంటే గురు శుశ్రూష చేయాలి. ఎందుకు అని అడగకూడదు. యథోక్తకారి శిష్య.
అంటే గురువు అడిగింది చేసేవాడు. అదే గృహస్థు విషయానికి వస్తే బ్రహ్మచర్యం అర్థం మారిపోతుంది. అతనికి స్త్రీ వ్యామోహం అనకుండా పరస్త్రీ వ్యామోహం ఉండకూడదు అనాలి. పరస్త్రీతో సంపర్కం పెట్టుకోకూడదు, దాన్ని మైథునం అంటారు. అందువల్ల బ్రహ్మచర్యం అంటే అక్రమ సంబంధం మానసిక శారీరక పరంగా కూడా ఉండకూడదు. సహకారి సాధనలో 3వ సాధన బ్రహ్మచర్యం. ఇంకా 4వ సాధన సూక్ష్మ బుద్ధి. అదేమిటో చూద్దాం. ఏషోనురాత్మా చేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణః పంచదా సంవివేశ ప్రాణైశ్చిత్తం సర్వమోతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మా. సూక్ష్మబుద్ధి ఉన్న వ్యక్తి మాత్రమే ఈ సూక్ష్మమైన ఆత్మను తెలుసుకోగలడు. సగుణ బ్రహ్మను అర్థం చేసుకోవడానికి విశాల దృక్పథం ఉంటే చాలు, విశ్వరూప దర్శనం చేయగలుగుతారు. కానీ నిర్గుణ ఈశ్వర జ్ఞానం విషయానికి వస్తే ఈ ఉపనిషత్తు నిర్గుణ బ్రహ్మ నిర్వచనం ఈ విధంగా చూసాం. ఎత్తదద్రేశ్యమగ్రాహ్యమగోత్రమవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం. నిర్గుణ బ్రహ్మ ఇంద్రియాలకు అందదు, బ్రహ్మకు ఇంద్రియాలు లేవు అంటోంది ఉపనిషత్తు. ఇంత సూక్ష్మమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనస్సు చాలా పదునుగా ఉండాలి. దూరాత్ సుదూరే తదిహాంతికే చ అంటుంది ఈశావాస్యోపనిషత్తు. దూరమైన వస్తువుల కన్నా చాలా దూరంగా ఉంది, దగ్గరైన వస్తువుల కన్నా చాలా దగ్గరగా ఉంది అంటుంది. ఈ భిన్నమైన వాక్యాన్ని జీర్ణించుకోవడం ఎలా? పైగా ఉపనిషత్తే తర్వాత మంత్రంలో దీన్ని దూరాత్ సుదూరే తదిహాంతికే చ 3వ ముండకంలో 1వ ఖండంలో 7వ మంత్రం ఇది. దూరమైన వస్తువు కన్నా దూరంగా ఉందిట, దగ్గర దానికన్నా దగ్గరగా ఉందిట. ఈ భిన్న వాక్యాన్ని జీర్ణించుకోవడం ఎలా? పైగా ఉపనిషత్తే తర్వాత మంత్రంలో దీన్ని తేలిగ్గా తెలుసుకోలేరు అంటోంది. నా చక్షుషా గృహ్యతే నాపి వాచ. ఆత్మను కళ్ళతో చూడలేవు, వాక్కుతో వర్ణించలేరు. నా చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నో మనః అంటుంది కేనోపనిషత్తు. కేనోపనిషత్తు కూడా కళ్ళు వాక్యే కాదు మనస్సు కూడా అర్థం చేసుకోలేదు అంటుంది. ఆత్మ కంటికి కనబడే వస్తువు కాదు, కానీ ఉంది అంటే ఎలా అర్థం చేసుకోవాలి? జగత్తు మొత్తంలో ఉన్నవి రెండే, సబ్జెక్టు ఆబ్జెక్టు. సబ్జెక్ట్ అంటే కర్త, ఆబ్జెక్ట్ అంటే కర్మ. అది ఆబ్జెక్ట్ కాదు అంటే సబ్జెక్ట్ అయిన నేనే అని అర్థం. కానీ ఇది అర్థం కావాలంటే చాలా సూక్ష్మ బుద్ధి ఉండాలి. దానికి అనేక సాధనలు చెబుతుంది ఉపనిషత్తు. ముండకోపనిషత్తులోనే చూసిన ధనుర్బాణ దృష్టాంతం గుర్తు తెచ్చుకోవాలి. బాణానికి 2 లక్షణాలు ఉండాలని చూసాం. బాణం నిటారుగా ఉండాలి, పదునుగా ఉండాలి. ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తికి చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత ఉండాలని చూసాం. వేదాంతం అధ్యయనం చేయాలి అంటే చిత్త ఏకాగ్రత ఉంటే చాలదు, సూక్ష్మమైన బుద్ధి ఉండాలి. అగ్రేయ సూక్ష్మదర్శిభిః. శోకుని కత్తి ఉన్నంత పదునుగా బుద్ధి ఉండాలి అని కఠోపనిషత్తులో వస్తుంది. ఒక పక్క ఆత్మను ఏషోంతరాత్మ అంటోంది. అంటే అసలు అర్థం ఆత్మ అంత చిన్నది అనలేము, ఎందుకంటే ఆత్మ సర్వవ్యాపకము. అందువల్ల ఆత్మ చాలా సూక్ష్మమైనది. అణువుని పంచేంద్రియాలతో చూడలేనట్టు ఆత్మ కూడా ఇంద్రియ అగోచరము, చేతసా వేదితవ్యః. అందువల్ల సూక్ష్మమైన ఆత్మను సూక్ష్మబుద్ధి వల్లనే తెలుసుకోగలము. కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలంటే గొడ్డలు వాడలేరు కదా, అలా చాలా సూక్ష్మమైన పరికరం వాడాలి. అలాగే స్థూల బుద్ధి వల్ల ఆత్మను తెలుసుకోలేం, సూక్ష్మ బుద్ధి కావాలి. ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. ఆధ్యాత్మిక జ్ఞానమైన ఆత్మజ్ఞానాన్ని కూడా బుద్ధిలోనే పొందాలి. ఆధ్యాత్మిక జ్ఞానానికి బుద్ధి అవసరం లేదు అనుకుంటే అది పెద్ద పొరపాటు. లౌకిక జ్ఞానం బుద్ధిలో కలుగుతుంది, ఆత్మజ్ఞానం ఆత్మలో కలుగుతుంది అనుకుంటే అది పెద్ద పొరపాటు మాత్రమే. ఆత్మలో ఏ జ్ఞానము పొందలేం, ఏ జ్ఞానమైనా కూడా బుద్ధిలోనే కలగాలి. అందువల్ల ఆత్మజ్ఞానం కూడా బుద్ధికి చెందినదే. మరైతే ఆత్మజ్ఞానం అని ఎందుకంటారు? ఆత్మజ్ఞానం అంటే ఆత్మలో కలిగే జ్ఞానం కాదు, ఆత్మ గురించి బుద్ధిలో కలిగే జ్ఞానం. అంటే ఈ జ్ఞానంలో విషయ వస్తువు ఆత్మ,
అందువల్ల ఆత్మజ్ఞానం అయింది. కాబట్టి ఏ జ్ఞానమైన బుద్ధిలోనే కలగాలి. సూక్ష్మమైన ఆత్మ గురించి సూక్ష్మ బుద్ధి ఉంటే నేర్చుకోగలరు. సూక్ష్మమైన ఆత్మ గురించి సూక్ష్మ బుద్ధి ఉంటేనే నేర్చుకోగలరు. ఇంకొక పక్క వేదాంతంలో తర్కం చాలా ఉంటుంది. అందువల్లనే పూర్వ వేదాంతంతో పాటు తర్కశాస్త్రం, మీమాంసా శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం కూడా నేర్చుకునేవారు. బుద్ధిని పదులు పెట్టుకోవడానికి ఇవి అధ్యయనం చేయలేకపోయినా ఆధునిక శాస్త్రం లేదా విజ్ఞాన శాస్త్రం నేర్చుకున్న తార్కిక బుద్ధి అలవడుతుంది. కానీ లిటరేచర్ తార్కిక బుద్ధిని ఎక్కువగా పెంపొందించదు. అది ఊహల్లోకి వెళ్ళేలాగా చేస్తుంది. ఊహాగానానికి తర్కం చుక్కదరు. అందువల్ల తార్కిక బుద్ధిని పెంపొందించుకునేది ఏదైనా అధ్యయనం చేయాలి. సహకారి సాధనలో 4వ సాధన సూక్ష్మ బుద్ధి. 5 ఆత్మజ్ఞానుల పూజ లేదా గురు పూజ. తద్విజ్ఞానార్థం సగురుం ఏవ అభిగచ్చేత్ సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. గురువును శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువుగా ఈ ఉపనిషత్తే కీర్తిస్తోంది. గురు పరంపరగా శాస్త్రాన్ని నేర్చుకున్నారు. అందువల్ల గురు పూజనం చేస్తే గురువునే కాదు, గురువు ద్వారా శాస్త్రాన్ని, ఈ శాస్త్రాన్ని మనకు గురు పరంపరగా అందించిన గురువులందరికీ పూజించిన ఫలితం, పుణ్యం దక్కుతుంది. గురువులలో ఆది గురువు సాక్షాత్తు పరమాత్మ. భగవాన్ భుక్తి ముక్తి ప్రదాత, జ్ఞాని కూడా భుక్తి ముక్తి ప్రదాత. గురువు ఎలా ఫలాన్ని ఇస్తాడు? గురువు లేదా జ్ఞానికి ఈ శక్తి అతనికున్న సత్యకామత్వం, సత్య సంకల్పత్వం వల్ల వచ్చింది. జ్ఞాని సత్వగుణ ప్రధానంగా ఉంటాడు కాబట్టి అతను ఏం కోరితే అది జరుగుతుంది. ఈశ్వరునికి అహంకారం లేదు, జ్ఞానికి అహంకారం మట్టి మాయమవుతుంది. అందువల్ల జ్ఞాని కూడా పూజార్హులవుతాడు. దే రూపే వాసుదేవస్య చరంచ అచరమేవచ. చరం సన్యాసినాం రూపం, అచరం ప్రతిమాసుచ. నారాయణుడికి 2 రూపాలున్నాయి. అది కదిలే రూపం, కదలని రూపం. అంటే కదిలే సన్యాసి, కదలని విగ్రహం. అందువల్ల జ్ఞానిని పూజించాలి. సహకారి సాధనలో 5వ సాధన ఆత్మజ్ఞానుడ పూజ లేదా గురు పూజ. ఇంకా 2వ ఖండం చూద్దాం. 2వ ఖండంలో కూడా మరికొన్ని సాధనలు కొనసాగుతున్నాయి. ఈసారి వాటిని ప్రత్యేక శైలిలో, అంటే 2 వ్యతిరేక పద్ధతిలో వివరించింది. 6 తీవ్ర ముముక్షుత్వం. ఇంతకుముందు ఆల్రెడీ 5 చెప్పాం, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. 6 తీవ్ర ముముక్షుత్వం. తీవ్ర ముముక్షుత్వం లేకపోతే ఎంత వేద అధ్యయనం చేసినా కూడా, ఎంత మేధాశక్తి ఉన్నా, ఎన్ని ఉపనిషత్తులు విన్నా లాభం లేదు. తీవ్ర ముముక్షుత్వం ఉన్న సాధకునికే పరమాత్మ తన స్వరూపం ప్రకటిస్తాడు. ఇదే మంత్రం కథలో కూడా అక్షరాల ఇలాగే వస్తుంది. తీవ్ర ముముక్షుత్వం ఉండాలంటే ఆత్మజ్ఞానం పొందాలనే తపన అన్ని కోరికలను మించి ఉండాలి. కోరికలు లేకుండా ఉండాలంటే ఒక కోరిక ఉండాలి, అదే మోక్షం కోసం కోరిక. మీ తపన ఎదుటివారికి పిచ్చిగా అనిపిస్తుంది, అయినా పర్వాలేదు, అదే అసలైన అర్హత. అర్థం కాని వారికి తపన వెర్రితనంగానే అనిపిస్తుంది. నిజానికి అది మీ ఒక్కరికే కాదు, ఎందరిలోనో ఉంది, ఎందరికో ఉంది. ఆత్మవర్ణం అంటున్నది ఉపనిషత్తు. స్వయంవరంలో వరుణ్ణి ఎన్నుకున్నట్టుగా పరమాత్మ వర్ణం, ఆత్మవర్ణం చేస్తే ఆ సాధకుడికి పరమాత్మ తన పూర్ణ స్వరూపం ప్రకటిస్తాడు. పరమాత్మ ఎవరిని ఎన్నుకుంటే వారికి లభ్యమవుతాడు. అంటే పరమాత్మ పక్షపాతం చూపించినట్టు కాదా? పరమాత్మ ఎన్నుకోవటానికి ఒక నిబంధన ఉంది. ఎవరైతే పరమాత్మని ఎన్నుకుంటారో వారినే పరమాత్మ ఎన్నుకుంటాడు. పరమాత్మ ఎన్నుకోవడం అంటే మోక్షాన్ని కోరడం. సహకారి సాధనలో 6 తీవ్ర ముముక్షుత్వం. ఇంకొక 3 4వ మంత్రంలో వస్తాయి. కాకపోతే ఉపనిషత్తు 2 వ్యతిరేక పదాలు వాడుతోంది. ఈ 3 లేకపోతే మోక్షం పొందలేరు అంది. నాయమాత్మా బలహీనేన లభ్యః నచ ప్రమాదాత్ తపసో వ్యాప్య లింగాత్
ఏతైరూపాయై యతతే యస్తు విద్వాన్ తస్యేష ఆత్మా విశతే బ్రహ్మధామా. ఆ సాధనలు బలము, అప్రమత్తత, లింగము. ముందు బలం చూద్దాం. బలం అంటే ఆధ్యాత్మిక బలం, సాధన చతుష్టయ సంపత్తి పొందిన బలం, నేర్చుకోవాలనే అంకిత భావం, ఆటంకాలను ఎదుర్కొనే పట్టుదల. పట్టుదల ఉంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగుతారు. ప్రారభ్యతే నకలు విఘ్న భయేన నీచైః ప్రారభ్య విఘ్నరహితాః విరమంతి మధ్యాః విఘ్నైర్ముహుర్ముహుః అపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమ గుణాః న పరిత్యజంతి. భర్తృహరి సుభాషితంలో వస్తుంది ఇది. అధముడు ప్రారంభించడు, మధ్యముడు ప్రారంభించి మధ్యలోనే వదిలేస్తాడు. ఉత్తముడు మొదలు పెట్టేదాన్ని సాధించేదాకా నిద్రపోడు. అందువల్ల ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు కొనసాగుతాడు ఉత్తముడు. కాబట్టి ఓటమి ఎరుగడు. బలం అంటే శారీరక బలం కాదు, మానసిక స్థైర్యం. సహకారి సాధనలో 7వ సాధన బలం. 8 అప్రమత్తత. అప్రమత్తత అంటే జాగరూకత. దేన్ని తేలికగా తీసుకోకూడదు. జీవితాన్ని, మన సంప్రదాయాన్ని, గురువుని, శాస్త్రాన్ని దేన్ని తేలికగా తీసుకోకూడదు. గురువు ధనం తీసుకోకుండా విద్య బోధిస్తే ఆయన్ను చులకనగా చూడకూడదు. గోరఖ్పూర్ సంస్థ పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉండాలని చాలా చౌకగా అమ్ముతారు. ఈశావాస్యోపనిషత్తు 20 పైసలకు అమ్మేవారు. ఒక వ్యక్తి చౌకగా వస్తోంది కదా అని ₹1 ఇచ్చి 5 పుస్తకాలు తీసుకున్నారు. దాంతో దాని విలువ అతనికి తెలియలేదు. ఒకరోజు తన బల్ల దగ్గర కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు. ఆ బల్ల కాలు ఒకటి గోగడం మొదలుపెట్టింది. వెంటనే అతను ఈశావాస్య ఉపనిషత్తు పుస్తకాన్ని ఆ కాలు కింద పెట్టేశాడు. అలా చులకన చేసే పుస్తకమాది. తేలిగ్గా దొరికే వస్తువు యొక్క విలువ తెలియదు. అందువల్లనే కొందరు గురువులు క్లాసులు రికార్డు చేయకూడదు అంటారు. శిష్యుడు గురువు వద్దకి నేర్చుకోవాలి అంటారు. అలా కష్టపడి వస్తేనే శాస్త్రం విలువ తెలుస్తుంది అని వారి ఉద్దేశ్యం. కానీ చాలా మంది గురువులు పోనీలే అని రికార్డింగ్ చేయించి ఆడియోలు పెట్టుకోవడానికి ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే కొందరికి నిజంగా శ్రద్ధ ఉన్నా గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకునే పరిస్థితి ఉండదు. మన స్వామీజీ 3 ఏళ్ల కోర్సు పూజ్య స్వామీజీ దగ్గర నేర్చుకునే రోజుల్లో రికార్డు చేయడం పూజ్య స్వామీజీ ఒప్పుకునేవారు కాదుట. ఒకరోజు క్లాసు పోయింది అంటే పోయినట్టే. అందువల్లనే 104 డిగ్రీల జ్వరంతో కూడా ఒళ్ళు సరసలా కాగిపోతున్న క్లాసుకు విధిగా హాజరయ్యేవారు. అంత విలువనిచ్చేవారు శాస్త్రానికి. అందువల్లనే దేన్ని నిర్లక్ష్యం చేయకూడదు, దానికి విలువనివ్వాలి. అందులోనూ శాస్త్రానికి మరీ విలువనివ్వాలి. బద్రీనాథ్కి వెళ్లే దోవలో కారు నడిపేటప్పుడు డ్రైవర్ చాలా అప్రమత్తతతో ఉండాలి. ఒక్క క్షణం ఏమారాడో ఇక్కడి బద్రీనాథ్ ఆలయం కాదు, సరాసరి వైకుంఠంలో ఉన్న బద్రీనాథ్కి చేరుకుంటాడు. అంత అప్రమత్తతతో జీవితంలో మెలగాలి. అందువల్లనే సత్సంగ సాంగత్యం ఉండాలి. వారు అడుగడుగునా మీ జీవిత లక్ష్యం ఐస్ క్రీములు తినడం కాదు, మోక్షం పొందడం అని గుర్తు చేస్తున్నారు. అవి తినకూడదని కాదు, వాటిలోనే మునిగిపోకూడదు. సహకారి సాధనలో 8వ సాధన అప్రమత్తత. 9 లింగం. ఇక్కడ వైరాగ్యం. వైరాగ్యం 2 రకాలుగా చూపవచ్చు. బాహ్యంగా సంసారాన్ని, ఆస్తి పాస్తులను వదులుకుని సన్యాసం స్వీకరించడం ఒక పద్ధతి. పూర్వం సన్యాసాశ్రమ ధర్మం ఉండేది. దాన్ని వివిధిషా సన్యాసం అంటారు. ఇప్పటి పరిస్థితిని బట్టి బాహ్యంగా సన్యాసం స్వీకరించమంటం లేదు. ఆంతర సన్యాసం పెంపొందించుకుంటే చాలు. ఆస్తి, కుటుంబం, హోదా వీటన్నిటి మీద మమకారాన్ని వదులుకోవాలి. బంధం ఉండి తీరాలి అంటే 3 మీదే పెంచుకోవాలి. అవి గురువు, శాస్త్రము, ఈశ్వరుడు. ఈ 3 మీద బంధం పెంచుకుంటే వారే మిమ్మల్ని బంధ విముక్తుల్ని చేస్తారు. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాత్ యతయః శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృత పరిముచ్యంతి సర్వే. ఈ మంత్రాన్ని సన్యాసి గృహస్థు దగ్గరకు వచ్చినప్పుడు
ఆయనను పూర్ణకుంభంతో స్వాగతిస్తూ పఠిస్తారు. సన్యాసి మళ్ళీ బంధం పెట్టుకోకూడదని గుర్తు చేసే మంత్రం ఇది. 10 శిరోవ్రతం. ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ శిరోవ్రతాన్ని చూద్దాం. శిరోవ్రతాన్ని విధి విధానంగా చేసిన శిష్యునికి మాత్రమే బ్రహ్మ విద్యను గురువు బోధించాలి అని గురువుకు సూచన ఇవ్వబడింది. ఈ వ్రతం అధర్వణ వేదానికి చెందినటువంటి శిష్యులు చేస్తారు. ముండకోపనిషత్తుకు ఆ పేరు రావడానికి కారణాల్లో ఒక కారణం ఈ శిరోవ్రతం. ముండకం అంటే శిరస్సు. శిరోవ్రతాన్ని శిరసి అగ్నిధారణ వ్రతం అని నిర్వచిస్తారు. శంకర భగవత్పాదులు శిరోవ్రతం అంటే మండుతున్న అగ్నిని కుండలో పెట్టుకుని అగ్ని చుట్టూ తిరగాలి అంటూ వ్యాఖ్యానం చేశారు. అగ్ని అంటే కాంతి. తనకి జ్ఞానమనే కాంతి కావాలన్న కోరికతో ఆ గురువుని సమీపిస్తున్నట్టు అర్థం. ఇది కాక క్రియావంత అని వస్తుంది ఈ మంత్రంలో. అంటే మీరు క్రియాయోగులై, అంటే మీరు కర్మయోగులై మోక్షం కోసం కర్మలు చేసి ఉండాలి. ఈ వ్రతాన్ని సూచించడం బట్టి క్రియావంత పదాన్ని వేదాల్లోని కర్మకాండను చిన్నచూపు చూడకూడదని అర్థమవుతోంది. పూజను, జపాన్ని, యజ్ఞ యాగాలను కించపరచకూడదు. కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది జ్ఞానం పొందినా కూడా కర్మలను మానకూడదు. ఎందుకంటే జ్ఞాని తక్కిన వారికి ఆదర్శప్రాయంగా నిలవాలి. సన్యాసి క్రియలను మానగలడు గాని గృహస్థు తన పిల్లలకు మార్గదర్శిగా నిలవాలి. వారు వైదిక జీవనాన్ని పాటిస్తేనే ఆధ్యాత్మిక సిద్ధాంతం వారిని దీవిస్తుంది. ఇది మన భారతీయ సిద్ధాంతం ప్రత్యేకత. బోధిస్తున్నది కూడా భగవంతుని పటం పక్కన పెట్టారని శాంతిపాఠం వల్లిస్తాం. సగుణ బ్రహ్మ కూడా శాశ్వతం కాదు, పరిమితి ఉన్న దేవుడు. నిర్గుణ బ్రహ్మే అంతిమ సత్యం అని నేర్చుకోవడానికి సగుణ బ్రహ్మ కృపా కటాక్షాలు కోరుతాం. అది మన ప్రత్యేకత. సహకారి సాధనల్లో 9వ సాధన శిరోవ్రతం. ఫలం. ఇలా సహకారి సాధనలు సాక్షాత్తు సాధన చేసి ఆత్మజ్ఞానం పొందితే కలిగే ఫలం ఏమిటి? 2 ఫలాన్ని చెబుతోంది శాస్త్రం. అవి జీవన్ముక్తి, విదేహముక్తి. జీవన్ముక్తిని అనేక విధాలుగా నిర్వచించవచ్చు. అంటే జీవించి ఉండగానే మనం ఆ ఆనందాన్ని అనుభవించడం. తరతి శోకం అని నిర్వచిస్తుంది ముండకోపనిషత్తు. అన్ని దుఃఖాల నుంచి విముక్తి చెందుతాడు, నాకే ఎందుకు వచ్చింది అని వాపోతూ కూర్చోడు. దుఃఖం కలుగక తప్పదు, కానీ దాన్ని కూడా నవ్వుతూ స్వీకరిస్తాడు. సర్వకామ నివృత్తి. గుహా గ్రంథిభ్యో విముక్త. అహంకార మమకారంతో హృదయం అనే గుహలో వేసుకున్న ముడులు విడివడతాయి. మనకున్న 3 ముళ్ళు అజ్ఞానం, కోరిక, కర్మ. అజ్ఞానం తొలగిపోతే దానివల్ల పుట్టిన కోరిక, కర్మ కూడా వాటికవే విడిపోతాయి. ఇదే జీవన్ముక్తి. ఇంకా విదేహముక్తి. మరణించాక జ్ఞాని అన్ని రకాల పుణ్య పాపాల నుంచి విడిపడతాడు. తత్వబోధలో నేర్చుకున్న కర్మ సిద్ధాంతం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ప్రతి వ్యక్తికి 3 రకాల కర్మలు ఉంటాయి. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. జ్ఞాని విషయంలో ఈ 3 కర్మలు ఏమవుతాయో చూద్దాం. సంచిత కర్మ. జ్ఞానాగ్నిలో సంచిత కర్మలు దగ్ధమైపోతాయి. ఆగామి కర్మ. అతను ఆత్మగా అర్థం చేసుకున్నాడు కాబట్టి, తన స్వరూపం ఆత్మ అని తెలుసుకున్నాడు కాబట్టి, ఆ నిష్టలో ఉన్నాడు కాబట్టి ఆగామి కర్మలా తన్ని అంటావు. ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మని అనుభవించేశాడు. ప్రారబ్ధ కర్మ ముగిసిన క్షణమే ఈ జీవితం ముగుస్తుంది. ప్రారబ్ధ కర్మ తప్పదు. ప్రారబ్ధ కర్మ అనుభవించిన ఉత్తర క్షణం ఈ జీవితం ముగుస్తుంది. ఆ విధంగా జ్ఞానికి మరణించినప్పుడు కర్మశేషం ఉండదు. అతనికి పునరపి జననం, పునరపి మరణం ఉండదు. అందువల్ల అతని మరణాన్ని పరాంతకాలి అంటోంది ఉపనిషత్తు. అతని స్థూల శరీరాన్ని ఇక్కడ కాల్చేస్తారు. సూక్ష్మ శరీరం సూక్ష్మ ప్రపంచంలో కలిసిపోతుంది. అంటే అతని మనస్సు చిదాభాస సమష్టిలో కలిసిపోతుంది. చిత్తు ఏమవుతుంది? చిత్తు సర్వవ్యాపకం. శరీరం అనేది తొలగిపోతే ఆ చిత్తు ఇంకా కొనసాగుతుంది. చిత్తు సమష్టిలో ఒకటైపోయింది అనుకుంటాం. దీన్ని నదీ సముద్రం దృష్టాంతంలో అద్భుతంగా వర్ణించింది
ఉపనిషత్తు. యదా నద్యస్యందమానా సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ తదా విద్వాన్ నామరూపాద్విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం. పొంగి ప్రవహించే నదులన్నీ ఏ విధంగా నామరూపాలు వదిలిపెట్టి సముద్రంలో కలిసిపోతాయో ఆ విధంగా జ్ఞాని నామరూపాల నుంచి విడివడి పరమాత్మలో ఐక్యం చెందుతాడు. నది సముద్రంలో కలిస్తే అది నాశనమవదు. దాని నామరూపాలు పరిమితి, వ్యక్తిత్వం పోతాయి. అందువలనే సముద్ర స్నానం చేస్తే అన్ని పవిత్ర నదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది అంటారు. అలా జ్ఞాని నామరూపాల నుంచి, కర్మ నుంచి విముక్తి పొందుతాడు. ఈ మంత్రం విదేహముక్తి గురించిన వర్ణన. ఈ విధంగా జ్ఞాన ఫలం జీవన్ముక్తి, విదేహముక్తి. ఉపసంహారం. ఉపనిషత్తు గురు పరంపరకు మొత్తం నమస్కారం చేయడంతో ఉపసంహారం చేస్తోంది. నమ పరమర్షిభ్యో, నమ పరమర్షిభ్యః. ఈ ఉపనిషత్తులో వచ్చిన ఋషులు కూడా ఈ విద్యను వారి గురువుల ద్వారా స్వీకరించారు. ఇది స్వంతంగా నేర్చుకునేది కాదు. అలాగే మేము కూడా మా గురు పరంపర నుంచి పొందాం అంటున్నారు. అందువల్ల మనం ఋషులందరికీ నమస్కారం చేస్తాం. మొదటి మంత్రంలోకి వెళ్తే గురు పరంపర వస్తుంది. ఇప్పుడు ఆ గురు పరంపర అంతటికీ కూడా మనం నమస్కారం చేస్తున్నాం. ఇందులో ముఖ్యమైనటువంటి మంత్రాలు 6, 8, 9. మళ్ళీ ఒక్కసారి శాంతి పాఠం పఠిద్దాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైతుష్టువాగుంసస్తనూభిః వ్యసేవ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషత్తు మరొకసారి విహంగ వీక్షణ చేద్దాం. 8 అంశాలతో చూద్దాం. ఇది అధర్వణ వేదానికి చెందినది. ముందుకోపనిషత్తు అధర్వణ వేదానికి చెందినది. దీని శాంతి పాఠం అధర్వణ వేదంలో ఉన్న శాంతి పాఠం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. పేరు వెనుక కారణం ముండకం అంటే శిరస్సు. అధర్వణ వేదంలో శిష్యుడు శిరోవ్రతం చేయాలి. అంటే మండుతున్న అగ్నిని కుండలో పెట్టుకుని అగ్ని చుట్టూ తిరగాలి. గురువు దగ్గరికి వెళ్లే ముందు ఈ శిరోవ్రతం గురించి ఉంది కాబట్టి ముండకోపనిషత్తు అనే పేరు ఉంది. ఇంకొక కారణం ముండకం అంటే శిరస్సు. ఇది ఉపనిషత్తుల్లో కల్లా ప్రధానమైనది అని చెప్పడమే ఈ ముండకోపనిషత్తు. ఉపనిషత్తు 3 అధ్యాయాలు, 6 ఖండాలతో ఉంది. 65 మంత్రాలతో ఉంది. ముఖ్యమైనటువంటి అంశాలు ధనుకల్పన. బాణంలాగా సాధకుడు పదునైన బుద్ధితో, ఏకాగ్రతతో ఉండాలి. కర్మయోగం, ఉపాసనాయోగం చేసి జ్ఞానయోగానికి రావాలి. పక్షి కల్పన. ఒక పక్షి అహంకారాన్ని, ఇంకొక పక్షి సాక్షి చైతన్యాన్ని సూచిస్తోంది. మనం ఈ వివేకం చేసి సాక్షి చైతన్యం నేను అని తెలుసుకోవాలి. 3 సాలెపురుగు ఉదాహరణ. బ్రహ్మ అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. 4 సత్యమేవ జయతే. మన రూపాయి నాణెం మీద, నోట్ల మీద ఈ వాక్యం చోటు చేసుకుంది. మహావాక్యాలు. మనోమయ ప్రాణ శరీర నేత. ప్రాణ శరీర నేత అంటే పరమాత్మ తత్. మనోమయ అంటే జీవాత్మ త్వం. తద్విజ్ఞానం అంటే ఐక్యం, అసి అని. పురుషయే వేదం విశ్వం అనే మంత్రంలో పురుషయే వేదం విశ్వం అంటే పరమాత్మ, నిహితం గుహాయాం అంటే జీవాత్మ. సో విద్యా గ్రంథిం వికిరతీహ సౌమ్య, ఇది ఫలం. ఇంకా ముఖ్యమైన మంత్రాలు అనేక ఉన్నాయి. అవి ఎక్కడికక్కడ చెప్పుకున్నాం మనం. ప్రత్యేకత. ఇందులో కారణం ఏకము, నిత్యము, సారము, సత్యము. కార్యము అనేకము, అనిత్యము, అసారము, అసత్యము లేదా మిథ్య.
ఆత్మని జ్యోతిషాం జ్యోతి అంది, బ్రహ్మని అక్షర బ్రహ్మ అంది. ఆత్మజ్ఞానం గెంతుల్లో మనకి ఇందులో చూపించింది. అందులో మొదటి గెంతు నేను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, రెండో గెంతు నేను ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ, మూడో గెంతు నేను ఈజ్ ఈక్వల్ టు జగత్ కారణం, నాలుగో గెంతు నేను ఈజ్ ఈక్వల్ టు కార్యమంతటా బాసిల్లుతున్న జగత్ కారణం. ఏకం నిత్యం సారం సత్యం కారణ బ్రహ్మను నేను. అనేకం అనిత్యం అసారం అసత్యం కార్య ప్రపంచం అంతటా బాసిల్లుతున్నాను. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.